నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. ఆ త్రిత్వం, త్రియేకుడు నీ కోసం ఉన్నాడు. ఆయన నీకు భరోసా ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఏ వెర్రి ముఖమా, నువ్వు ఒట్ట పిచ్చి ముఖంలాగా ఉన్నావు, నువ్వు మధ్యలో ఏర్పడిన బంధాలు మధ్యలో తెగిపోతాయి, ఎప్పటికీ తెగిపోని బంధం మనదమ్మా అంటాడు ఆయన. నాయనా, ఎప్పటికీ తెగిపోని బంధం మనది నాన్న. నువ్వు ఎందుకురా వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతావు? నేను లేనా? ఎంతవరకు ఉంటారు నాన్న వాళ్ళు? నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను నేను. నీ ఆరంభం నాతోనే, నీ గమనం నాతోనే, నీ ముగింపు తర్వాత కూడా నాతోనే. కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం ఎందుకు నన్ను అంత వేదన పడతావు అంటాడు. నాకు తెలియదు మరి ఎవరున్నారో ఇక్కడ ఆ పరిస్థితుల్లో. ఈ కూర్చున్న వాళ్ళలో ఉన్నారో, ఆ చూసే వాళ్ళలో ఉన్నారో, ఎవరున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు స్పష్టంగా ఈ మాట పలికిస్తున్నాడు. అది వాళ్ళకి చేరిద్దని నా నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు.